వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వే ఆఫ్ లైఫ్. ఈ రోజు అయితే మీకోసం ఆకుకూరల్ని ఇంట్లోనే చాలా సులువుగా ఎలా పెంచాలో చూపిస్తాను. అలాగే మెంతికూర, చుక్కకూర, తోటకూర నేను వేసానండి. అవి ఎలా ఏంటనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు ముందుగా అయితే నేను రణపాల మొక్కని నాటడం కోసం ఒక పెద్ద హోల్ అనేది చేస్తున్నానండి. అంటే ఆ మొక్కకి సరిపడినంత హోల్ అనేది చేస్తున్నాను. వీడియోలో కనిపిస్తుంది కదా, దీన్నే రణపాల మొక్క అంటారు. ఇది కిడ్నీ స్టోన్స్ ఉంటాయి కదండి, దానికోసం యూజ్ చేస్తాం దీన్ని. కిడ్నీ స్టోన్స్ ఈ ఆకు తీసుకోవడం వల్ల కిడ్నీ స్టోన్స్ అనేవి కరిగిపోతాయండి. ఇలా మొక్కని ఆ హోల్లో పెట్టేసి మట్టితో మొత్తం కవర్ చేసేయాలండి. కనిపిస్తుంది కదా, ఈ ఆకు యూజ్ అవుతుంది మనకి. మొత్తం మట్టితో కవర్ చేసేసి మట్టిని గట్టిగా ప్రెస్ చేసేయాలి. అప్పుడే మనకి మొక్క స్ట్రాంగ్ గా పెరుగుతుంది అనమాట. నిలువుగా అటు ఇటు వంగిపోకుండా చక్క పెరుగుతుంది. ఇలా మొత్తం కవర్ చేసిన తర్వాత వాటర్ పోసుకోవాలండి. మనం వాటర్ పోసిన తర్వాత మళ్ళీ మట్టితో కవర్ చేసేయాలి. తర్వాత వచ్చి నేను ఒక 2 పుదీనా ముక్కలు తీసుకున్నానండి. ఇవి వేర్లతో సహా తీసుకున్నాను. ఒకటైతే ఆల్రెడీ పెట్టేశాను, రెండోది ఎలా పెట్టాలో చూపిస్తాను మీకు. దానికోసం ముందుగా ఒక చిన్న హోల్ అనేది చేసుకొని మొక్కను తీసుకొని హోల్ వైపు కవిలు ఉంటాయి చూసారా, అటువైపు మనం హోల్లో పెట్టేసేయాలి మొక్కని. కనిపిస్తుందిగా వీడియోలో, ఈ విధంగా మనం మొక్కని నాటుకోవాలండి. మొత్తం మట్టితో కవర్ చేసేయాలి ఈ మొక్కను కూడా. మొక్కలు నాటేసాను చూడండి. ఇది ఒక మొక్క అయితే సరిపోతుందండి, చాలా వరకు అల్లుకుపోతుంది అనమాట మనకి. ఇది వచ్చి మెంతులు మొలకలు వచ్చాయండి, చూస్తున్నారు కదా. దీనికోసం ముందుగా నేను ఏం చేశానంటే ఒక కప్పు మెంతులను తీసుకొని ఒక డే అంతా నానబెట్టి దానిలో ఉన్న వాటర్ అంతా డ్రైన్ చేసేసి మనకి మొలకల బౌల్ ఉంటుంది కదా, అంటే మొలకలు వచ్చే బౌల్ ఉంటుంది కదా, దాంట్లో వేసి 2 days పాటు కంప్లీట్గా ఉంచానండి. అప్పుడు 3rd day మార్నింగ్ చూస్తే ఇలా లైట్గా మొలకలు అనేవి వచ్చాయి నాకు. వీడియోలో కనిపిస్తుంది కదా, ఆల్రెడీ మొక్క అనేది వచ్చేసింది లైట్గా. ఇలా ఎందుకు అంటే డైరెక్ట్గా మెంతులు వేసే కంటే మనకి ఇలా చేయడం వల్ల మెంతికూర అనేది చాలా తొందరగా వచ్చేస్తుందండి. ఆల్రెడీ నేలను నేను ముందుగా తవ్వి పెట్టుకున్నాను. మీకు లాస్ట్ వీడియో చూస్తే అర్థమవుతుంది, ఆ వీడియోలో చూపించాను మీకు. తవ్వి పెట్టుకున్న ప్లేస్లో ఈ మెంతు మొలకలు అనేవి వేస్తున్నాను. నేను చాలా దగ్గరగా వేసేసానండి. మీరు ఆ మిస్టేక్ చేయొద్దు, దూరంగా వేయండి. అప్పుడే మొక్కకి గాలి వెలుతురు అనేది, సూర్యరశ్మి అనేది మంచిగా తగిలి మొక్క అనేది ఎదుగుతుంది. కనిపిస్తుంది కదా, మొత్తం ఇలా మొలకలు అనేవి స్ప్రెడ్ చేసేయాలి. తర్వాత ఇప్పుడు చూపిస్తున్న విత్తనాలు వచ్చేసి చుక్కకూర విత్తనాలు అండి. అవి కూడా ఇంకొక సైడ్ నేను వేసాను. ఇంకొక సైడ్ వచ్చి తోటకూర కూడా వేసేసి పైన మొత్తం కవర్ చేసేయాలి. మనకి విత్తనాలు అనేవి కనిపించకూడదు. కనిపిస్తుంది కదా, మన పుదీనా అయితే చక్కగా నాటుకుందండి. తర్వాత ఇవి వచ్చి మెంతికూర, మనకి ఇందాక మొలకలు వేసాం కదా, ఇంతకు ముందు మనం మొలకలు వేసాం కదా మెంతికూర. 5 daysకే ఈ లెంత్లో నాకు మొక్క అనేది వచ్చేసింది. చూడండి ఎంత చక్కగా గ్రీనీగా వచ్చిందో. కనిపిస్తుంది కదా. ఇవి ఆకుకూరలు తీసుకున్నప్పుడు నాకు వేర్లతో సహా తీసుకున్నానండి నేను. అవి ఎందుకు వేస్ట్ చేసి కూడా నాటాను, అవి చూపిస్తాను ఎలా నాటుకున్నాయో అవి కూడా. ఇది వచ్చి చుక్కకూర విత్తనాలు వేసాం కదా మనం, అవి నాకు 12 days కంప్లీట్గా అయిన తర్వాత 13th day మొక్క ఇలా వచ్చిందండి మనకి. 12 days తర్వాత 13th day ఈ లెంత్ మొక్క అనేది వచ్చేసింది, చక్కగా మొత్తం వచ్చిందండి. అయితే నేను విత్తనాలు వేసిన తర్వాత 3 days పాటు కంప్లీట్గా నీళ్లు నిల్వ ఉండేలాగా వాటర్ పట్టానండి. అలాగే వర్మీ కంపోస్ట్ కూడా యాడ్ చేశాను. ఆ క్లిప్పింగ్ అనేది ఎక్కడో మిస్ అయిందండి, కనిపించలేదు. నెక్స్ట్ వీడియోలో ఎలా వర్మీ కంపోస్ట్ వేసుకోవాలి, వాటర్ ఎలా తడుపుకోవాలి, అంటే మడి ఎలా కట్టుకోవాలి అనేది మీకు చూపిస్తాను. ఈ వీడియోలో అయితే ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయిందండి. చూసారా, చుక్కకూర మొత్తం వచ్చేసింది మనకి. తర్వాత ఇటు సైడ్ వచ్చి తోటకూర అండి. ఇది కూడా చాలా దగ్గరగా అయిపోయింది. కనిపిస్తుంది కదా, చక్కగా మొక్కలు అనేది వచ్చేసాయి మనకి. తర్వాత నేను నాటిన గోంగూర మొక్కలు, తోటకూర మొక్కలు కూడా చక్కగా నాటుకొని ఆల్రెడీ కొత్త లీవ్స్ అనేవి వచ్చేసాయి చూడండి. కనిపిస్తుంది కదా మీకు. ఈ ఫోటోలో మాత్రం
12 days అండి. చూడండి చక్కగా ఎలా ఎదిగిందో, కనిపిస్తుంది కదా మీకు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.